అరే నువ్వు ఎవరిని చంపావో తెలుసా? కాలకయ్య తమ్ముండ్రా బాబు. గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. సాంగ్స్ వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోతున్నారు జనాలు. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. కొత్త ప్రభాస్ అన్న వచ్చాడు అంతే. ప్రభాస్ అన్న ఒక పక్క విష్ణుందేమో ప్రెస్ మీట్ లో మామూలు హైప్ అయితే ఇవ్వలేదు. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. ఫస్ట్ నుంచి ఓకేగా ఉన్నా కానీ యాక్టింగ్ లాస్ట్ లో మాత్రం క్లైమాక్స్ యాస్టీజ్ గా బాణం వెంటనే ఆ హీరోయిన్ కి గురి పెట్టిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఓకేగా ఉన్నాను. అయినా ఓపిక తెచ్చుకొని మరి మన విష్ణు నడిచిన కన్నప్ప సినిమాని చూడటం జరిగింది. ఎందుకంటే సినిమా పిక్చర్ అంటారా బాబు, మనకి హెల్త్ బాగోపోయినా ఏం బాగోపోయినా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు మనం చూడకుండా ఉన్న బలహీనత. ఇంక సరే బుక్ మై షో ఓపెన్ చేసేసి టికెట్ బుక్ చేసుకొని మన విజయవాడ తారా థియేటర్లో సినిమా చూడటం అయితే జరిగింది. ఈ వీడియోలో నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చిందని నాకు నచ్చడం లేదు, నాకు నచ్చిందని మీకు నచ్చడం లేదు. సో జస్ట్ ఈ వీడియోని ఒక ఒపీనియన్ లాగే చూడండి. మీకు ఆ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ముందు సినిమా చూసేసి ఆ తర్వాత రివ్యూ చూడండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, కన్నప్ప యాక్టెడ్ బై విష్ణు గారు. గెస్ట్ అపీరియన్స్ ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, కాజల్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు. అబ్బో చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంది. వీడియో కూడా సరిపోదు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ బ్లాగ్స్. ఓవరాల్గా సినిమా అయితే నాకు అంత నచ్చలేదు. ఎందుకనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను. అంతకన్నా ముందు కన్నప్ప స్టోరీ విషయానికి వస్తే మీ అందరికి తెలిసిన విషయమే, చాలామందికి తెలుసు. కృష్ణరాజు గారు కూడా చేశారు భక్త కన్నప్ప. ఆ రోజుల్లో అసలు ఎరగదీసిందంట సినిమా. నాకు పొద్దున మా పెద్దనని చెప్పాడు. చాలా బాగుండిద్ది అంట అది. ఆ రోజుల్లో మన విజయవాడ అప్సరా థియేటర్లో 100 days ఆడిందంట. ఓకే ఈ కన్నప్ప విషయానికి వస్తే రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. ముందు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత సినిమా ఎలా ఉందనేది చెప్తాను. మంచు విష్ణు అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేశాడు అన్నది పక్కన పెడితే క్లైమాక్స్లో మాత్రం ఎరగదీశాడు యాక్టింగ్. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా ఎంత ట్రోల్ చేశారో అంతకు మించే యాక్ట్ చేశాడు ఆయన. ఫస్ట్ నుంచి ఓకేగా ఉన్నా కానీ యాక్టింగ్ లాస్ట్లో మాత్రం క్లైమాక్స్ అంటే చాలా బాగా చేశాడు ఆయన. లిటరల్ ఏడిపించాడు, చాలా బాగుంది. ఇంకా మన ప్రభాస్ అన్న అసలు యాక్చువల్గా ఆయన కోసమే చాలామంది సినిమాకి వెళ్ళారు. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆయన నిలబడితే చాలు, ఆయన కట్అవుట్ ఇంకేం మాట్లాడాలి చెప్పండి. స్క్రీన్ ప్రెజెన్స్తో లాగేశాడు. ఆయన అయితే ఒక 20 to 30 minutes ఉన్నారంతే. ఆయన ఉన్నంతసేపు కూడా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ కాజల్ గారు, అక్షయ్ కుమార్ గారు కూడా శివుడి క్యారెక్టర్లో బాగా సెట్ అయ్యారనే ఫీలింగ్ ఉంది. కాకపోతే వాయిస్ డబ్బింగే అంత సెట్ అవ్వలేదు అనిపించింది. కాజల్ గారు కూడా, మోహన్ లాల్ గారు కూడా చిన్న క్యారెక్టరే. మోహన్ బాబు గారు ఇంకా హీరోయిన్, వీళ్ళంతా ఎవరి క్యారెక్టర్లో పరంగా వాళ్ళైతే పర్ఫార్మెన్స్ న్యాయం చేశారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, విష్ణు అన్న కిడ్స్ అయితే నటించారు. చాలా క్యూట్గా ఉన్నాడు బొడ్డోడు. విష్ణు అన్న చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశాడు. క్యూట్గా మాట్లాడుతున్నాడు. డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. బొడ్డోడు బాగా చేశాడు. కౌశల్ అన్న గురించి మర్చిపోయాను. కౌశల్ ఆర్మీ 2018 బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ, అందులో నేను కూడా ఒకడే. అన్న కనిపించగానే జిందాబాద్ కౌశల్. ఓకే ఫ్రెండ్స్, సినిమా నాకు అంతగా నచ్చలేదని చెప్పా కదా. ఎందుకనంటే సినిమా 3 గంటల 5 నిమిషాలు ఏమో ఉందండి. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డ్రామాటిక్ ఫీలు, సీరియల్ డైలాగ్స్, రొమాంటిక్ సాంగ్స్, హిందీ యాక్టర్లు విలన్లో కొంతమందిని పెట్టారు. అసలు గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే లేకపోవడం, ఏంటో వెళ్తూ ఉంటుంది. ఏంద్రా ఇది, ఆ డైలాగులు ఏంది, అదేంటి అసలు ఏమో అర్థం కాదు. కానీ క్లైమాక్స్కి వచ్చేపాటికి మాత్రం ఎరగదీశారు సినిమా. అసలు చాలా అంటే చాలా బాగుంది. కానీ మన క్లైమాక్స్ ఒక్కటే బాగుంది కదా అని చెప్పి మిగతా సినిమా అంతా కూడా మనం సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కదా ఫ్రెండ్స్. క్లైమాక్స్
ఒక 10 నిమిషాలు బాగుందని మిగతా సినిమా అంతా బాగుందని అయితే నేను చెప్పలేను. అందుకని నాకైతే సినిమా నచ్చలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ విషయం కన్నా ముందు సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత చెప్తాను మీకు ఫస్ట్ హాఫ్ గురించి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఒక 30-40 మినిట్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభాస్ గారు వస్తారు. ఆయన వచ్చిన తర్వాత ప్రభాస్ అన్న వచ్చాడు, అంతే. ప్రభాస్ అన్న వచ్చాడు, అప్పటి వరకు మనం నెగిటివ్గా చూస్తాం ఏంద్రా ఈ సినిమా అని. ఆయన వచ్చిన తర్వాత మనకి ఒక పాజిటివ్ అయితే ఎంటర్ అవుతుంది. ఆహా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా. ఆయన ఏం భారీ డైలాగులు ఏం చెప్పడం, రుద్ర ఆయన క్యారెక్టర్ నేమో జస్ట్ అలా నుంచుంటాడు అంతే. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలు, చాలా అంటే చాలా బాగా చేశాడు. జస్ట్ నుంచున్నాడు అంతే, చాలా బాగా చేశారు ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 2-3 సీన్లు అయ్యో మళ్ళీ వస్తాయి, మళ్ళీ బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత విజయ్ ప్రకాష్ గారు పాడిన సాంగ్ నాకు అది ఫేవరెట్. కన్నప్ప సినిమా రాకముందు నుంచి ఆ సాంగ్ వింటున్నాను నేను. ఆ సాంగ్తో స్టార్ట్ అవుతుంది వైబ్. క్లైమాక్స్ ఇరగదీశారు, చెప్పాను కదా. క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. డివోషనల్ పీపుల్కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఆ సీన్ మాత్రం. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. శివయ్య భక్తులు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి సినిమాని అయితే. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే బొర్రపాడు బాబోయ్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఓకే, సెకండ్ హాఫ్ ప్రభాస్ అన్న వచ్చాడు, క్లైమాక్స్ అబ్బో అదిరిపోయింది, అంతా ఓకే, నేను ఒప్పుకుంటా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే బాబోయ్ బుర్ర పిచ్చెక్కిపోయింది. మనం సినిమా చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం అర్థం కాదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సాంగ్స్ వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోతున్నారు జనాలు. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. కాసేపు ఇది డివోషనల్ సినిమానా లేక రొమాంటిక్ సినిమానో అర్థం కాదు ఫ్రెండ్స్. 2-3 సాంగ్స్ ఉంటాయి హీరోయిన్తో, రొమాంటిక్ సాంగ్స్. ఫస్ట్ నుంచి మీకు ఇంటర్వ్యూలు ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తూ ఉంటాం మనం. ఇంటర్వ్యూలు రాదేంట్రా బాబు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు అది ఇప్పుడు పాతకాలం సినిమా లాగా కదా స్టోరీ ఇది. కనీసం స్లాంగ్ అయినా మార్చితే బాగుండని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు బాహుబలిలో కానీ లేదా రుద్రం దేవిలో అల్లు అర్జున్ గారిది కానీ వాళ్ళ స్లాంగ్ ఎలా ఉంటుంది, స్లాంగ్ మార్చితే కొంచెం మనకు కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే ఏర్పడుతుంది కదా. ఈ విష్ణు గారిది అలా ఉండదు. ఇప్పుడు వచ్చే కమర్షియల్ సినిమాలో ఎలా ఉంటుంది డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ కానీ అలా పెట్టారు. ఏంట్రా ఏం చేస్తున్నాం లేకపోతే అక్కడ అది అన్నట్టు నార్మల్గా ఉంటుంది. కొంచెం ఏదైనా స్లాంగ్ పెడితే బాగుండనే ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. నార్మల్గా ఎరా తిన్నాడు అక్కడేం చేస్తున్నావురా అది అన్నట్టు మామూలుగా ఉంటుంది. హీరో డైలాగ్స్ కూడా అంతే. ఆ కళ్ళు కొట్టే సీన్ ఒకటి ఉంటుంది, ముందే ప్రిడిక్ట్ చేసేస్తాం మనమే ఏంద్రా ఇది అని. అనవసరమైన సీన్స్ ఇవన్నీ. ఆ హీరోయిన్ చెట్టంక చూస్తూ ఉంటుంది, అర్రే కళ్ళు ముంజులు కావాలి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈలోపు హీరో వస్తాడు యాజిటీజ్గా బాణం వెంటనే ఆ హీరోయిన్కి గురి పెట్టిస్తాడు, కొట్టిద్ది, ముంజులు వస్తాయి. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. హీరోయిన్ ఈ కెమిస్ట్రీ మధ్యలోనే ఎక్కువ తలనొప్పి వచ్చింది. హీరోయిన్ అయితే చాలా బాగుంది. గారు మోహన్ బాబు గారిని మీ పేరేంటి అని అడిగితే ఆయన అంత బాగా చెప్తాడు. కొంచెం లాంగర్ అయినా ఫెంటాస్టిక్ గా ఉంది సార్. ఇల్లే సార్ ఇరికే అమ్మ శ్రీనివాసన్, తిరుచాపల్లి, ఏట్టుపల్లి, పెరంబదూర్, ముత్తుస్వామి, చిన్నస్వామి, వేణుగోపాల అయ్యర్. సూపర్ సార్. బాబోయ్ అంత బ్యాట్ నేను పిలవలేను కానీ తాతానా జాతా అయితే ఓకే అంటాడు. మీ పేరు చెప్పలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. మాత్రం ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు లొకేషన్ న్యూజిలాండ్లో తీశారంట, న్యూజిలాండ్ ఫారెస్ట్లోనో ఎక్కడో. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఖర్చు పెట్టారని అయితే కనిపిస్తుంది మోహన్ బాబు గారు ప్రొడ్యూసర్ సినిమాకి. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు శరత్ కుమార్ గారిది ఉంటుంది, మన విష్ణు గారికి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. తిన్నడు గారికి ఫాదర్ క్యారెక్టర్. ఆయన చనిపోయే సీన్ ఉంటుంది, ఆ సీన్లో స్టార్ట్ చేస్తాడు విష్ణు గారికి ఎలా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా బతకాలి అనేది చెప్పే సీన్ ఉంటుంది. అవ్వదే సీను, విష్ణు గారు అలా ఉంటాడు. ఇదేంటి శరత్ గారు అక్కడ చచ్చిపోతున్నారు, మనకి ఇక్కడ చూపిస్తున్నారు స్క్రీన్ ప్లే జస్ట్ ఊరికి అలా ప్లే చేస్తారు, చాలా సినిమాలు చూసాం. కానీ ఏంద్రా ఆయన ఆపడు, చెప్తానే ఉంటాడు. ఏంట్రా మనకి డ్రామా మనకి ఫోర్స్డ్గా అనిపిస్తుంది, పిచ్చి వచ్చేస్తుంది, ఏంద్రా బాబు ఇదని.
కానీ ఈ డివోషనల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎవడు పెడదాం అనుకున్నాడో కానీ విష్ణు గారు ఒక విలన్ని చంపేస్తాడు. హీరోయిన్ జోలుకు ఎవరో అమ్మాయి జోలుకు వచ్చాడని చెప్పి చంపేస్తాడు. చంపేసేటప్పుడు కూడా ఇది పాతకాలం సినిమా మనం చూసేవాళ్ళం కదా, పాత సినిమాలు. ఈ గొంతులో ఉంటుంది విలన్కి, అయినా చెప్తాడు, అరే నువ్వు ఎవరిని చంపావో తెలుసా, కాలకయ్య తమ్ముండ్రా. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. కాలకయ్య తమ్ముడు మా అన్న వస్తాడు, వచ్చి మీ అందరంతూ చూస్తాడు, మీ ఊర్లో ఏమీ లేకుండా మీ గుడాలన్నీ చంపేస్తాడు, మిమ్మల్ని అందరినీ అంటూ ఉంటాడు. అప్పటికే ఆడు వెయిట్ చేస్తా ఇటు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఒకే ఒక్కడ గ్యాంగ్లో ఒక్కడు బతికుంటాడు. వాడు వెళ్తాడు గుర్రం మీద వెళ్ళి, ఎలా అయినా ఇక్కడ ఇలా చంపేశాడన్నా మీ తమ్ముడిని అని చెప్పాలని చెప్పి వెళ్తాడు. గుర్రం మీద వెళ్ళిన తర్వాత వెళ్ళిన ఆ కాలకయ్య తమ్ముడు అని చెప్పా కదా, అతనికి చెప్తాడు, అన్న ఇలా చంపేశాడు అన్న మీ తమ్ముడిని అది అంటే, ఈడు ఎంత బతికి వెళ్తాడు కదా అక్కడికి, ఈడు ఆ బాణం తీసుకెళ్ళి ఆడి పొడి చేస్తాడు. నాకైతే అలా ఏందిరా ఇది పాపం, ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చి చంపేశారు ఏంట్రా పాపం. ఎప్పుడు విలన్ పక్కన ఉండే వాళ్ళు ఎప్పుడోకప్పుడు బలైపోతూ ఉంటారు మనం చూసే అన్ని సినిమాల్లో. సరే ఈయన చంపేస్తాడు, ఈయన చంపేసిన తర్వాత మళ్ళీ విష్ణు అక్కడి నుంచి చూసి విలన్ పక్కన ఉన్నవాడిని చంపుతాడు బాణం వేసి. చంపిన తర్వాత అదిగో అలా కొండల మీద ఒక ఉత్తరం పంపిస్తాడు. ఉత్తరం పంపించి ఏంటి అది చెప్తాడు, నిన్ను చంపుతాను రా అది అని చెప్పిన తర్వాత పక్కన మళ్ళీ ఆ విలన్ పక్కన కూడా ఉంటాడు ముసలాడు. ఆడు కూడా అతను చాలా మామూలుడు కాదు, అంత కొండ మీద నుంచి ఇంత చీకట్లో నీ పక్కన ఉన్నోడినే బాణం వేసి చంపాడంటే అతను చాలా గ్రేట్ అంటాడు. అనగానే మళ్ళీ వెళ్ళి చంపేస్తాడు. ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒరే నాకైతే థియేటర్లో ఎందుకంత అవుతున్నాడంటే నాకు నవ్వు వస్తుంది, ఇంకేం చేయను. ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసాం, మన పిల్లల పక్కనే ఉంటూ ఏదో డైలాగులు వేస్తే పిల్లల్ని చంపేస్తూ ఉంటారు. ఈ సినిమాల్లో ఎందుకు, ఇది డివోషనల్ సినిమా, ఈ సినిమాల్లో మనకి ఏముంది అంత అవసరం. యుద్ధం సీను స్టార్ట్ అవుతుంటే ఏంద్రా ఇది అనిపిస్తుంది. యుద్ధం అంటే మనం బాహుబలి ఆ సీన్ అది చూసి అలవాటు పడిపోయాం కాబట్టి మనం ఎన్ని యుద్ధాలు చూసినా కానీ మనకు అంత హై ఇచ్చే ఫీల్ అయితే ఉండదు. ఈ ఒక్క సీన్ చెప్పి ఇంకా ఆపేస్తాను, ఇంక సీన్స్ ఏం చెప్పను. బెప్పులి అని ఒక ఆయన ఉంటాడు, మంచి బాడీ బిల్డర్ లాగా ఉంటాడు. విష్ణుకి ఆయనకి గొడవ జరిగి అతన్ని చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత ఎలాగైనా సరే బతికించాలని చెప్పి ఈ బెప్పులి వాళ్ళ ఫాదరు ఒక డార్క్ రూమ్లో ఎక్కడో ఒక అడవుల్లో ఎక్కడో ఏదో గుహలో ఆకులు అవి ఇవి తెచ్చి మన తిందడిని చంపేయాలని చెప్పి ఆ బెప్పులి అనే అతన్ని బతికిస్తారు. ఎలాగైనా బతికించాలని చెప్పి కొద్ది నెలలు అయిన తర్వాత ఎలాగ బతుకుతాడు. బతికి లెగుస్తాడు. లెగంగానే ఏముండదు ఇంకా, వీళ్ళ నాన్న ఏంటి నాన్న బాగున్నావా తిన్నావా, మనకి ఇలాంటివి ఏమి ఉండవు. లేకంగానే హీరోయిన్ అడుగుతాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. నెమలి ఎక్కడ అంటాడు. అది కాదురా నెమలి ఎందుకురా, నెమలికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా విష్ణుతో, అదే తిన్నడితో, ఎందుకురా నువ్వు వద్దురా కరెక్ట్ కాదురా అంటూ ఉంటే, నాకు నెమలి కావాలి, నెమలిని నవిలేయాలి, తినేయాలంటాడు. అరే అలా కాదురా తప్పు రంగానే రాయి తీసుకెళ్ళి అలా నెత్తి కూడా చంపేస్తాడు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. ఈయన ఇప్పటి వరకు 3 నెలల్లో 4 నెలల్లో కింద మీద పడి కాపాడినండి, లకంగానే వాళ్ళ తండ్రిని చంపేస్తాడు. నాకు మెట్టలు వచ్చేటట్టుంది, ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోయాను కదా, నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా. అమ్ము ఫిష్ ఎక్కడ, ఫిష్ ఇక్కడ పెట్టేస్తా తలకాయ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా కన్నప్ప
ఎలా ఉందంటే చెప్పాను కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ ఫీలింగ్తో వెళ్తుంది. సీరియల్ డైలాగులు, రొమాంటిక్ సాంగ్స్, డివోషనల్ సీన్స్ అంతగా లేకపోవడం, అంతంత మాత్రంగా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ది బెస్ట్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఒకటి చాలరా బాబు, మాకు క్లైమాక్స్ ఒకటి చూసుకుంటాం, శ్రమ మిగతా శ్రమ అంతా ఎలా ఉన్నా పర్వాలేదంటే మాత్రం మీరు వెళ్ళి చూసేయచ్చు, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అది మ్యాటర్. ఇంక చెప్పుకుంటా పోతే నా వీడియో సరిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో బ్లాగ్ అయితే ఇది. కన్నప్ప మీద నా అభిప్రాయం అయితే మీకు చెప్పాను. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీకు సినిమా ఎలా అనిపించిందో. ఆగండి, సినిమాని 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్లు పెట్టి తీస్తుంటే మీరు వెళ్ళి 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ కొనేసి మీకు ఇష్టం వచ్చిన రివ్యూస్లో చెప్పేస్తున్నారని కొంతమంది ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు అనేది పక్కన పెడితే మనం ఖర్చు పెట్టి సినిమా చూసిన తర్వాత అది బాగుందో బాగాలేదో చెప్పే ఒపీనియన్ మనకే కదా ఫ్రెండ్స్ ఉంది. ఆ రైట్ మనకే ఉంది. బాగుందని కానీ బాగాలేదని చెప్పే హక్కు మనకు కాకపోతే ఇంకెవరికి ఉంది ఫ్రెండ్స్. సో అది మ్యాటరు. ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు పక్కన పెట్టండి, వాళ్ళు అంత ఖర్చు పెట్టి తీసే కరెక్టే. ఇప్పుడు సినిమా బాగుంటే మనమే మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తాము, మన ఫ్రెండ్స్తో 4-5 సార్లు వెళ్ళి చూస్తాము. ఆ సాంగ్స్కి వాటికి ఇప్పుడు రిలీజ్లకే వెళ్ళి వైబ్ అవుతున్నాం మనం. సో డబ్బులు కాదు, మనకి సినిమా బాగుందా లేదా, మనం సినిమా పిచ్చోళ్ళం బేసిక్గా. సో సినిమా బాగుంటే వెళ్ళి చూస్తాం, పక్కాగా చూస్తాం, సినిమాని మిస్ అవ్వకుండా 2వ సారి 3వ సారి 4వ సారి అయినా చూస్తాం. సో అది మ్యాటరు. ఈ రివ్యూస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది సినిమాకి వెళ్ళట్లేదంటే వాళ్ళు అసలు మామూలుగానే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడరు. రివ్యూలు ఊరికే వాళ్ళ పని ఏంటంటే రివ్యూలు చూడడం పని ఉంటుంది కొంతమందికి. పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అని రివ్యూస్ చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంతే తప్ప రివ్యూస్ చూసే సినిమాకి వెళ్ళేవాళ్ళు ఉన్నారని అయితే నాకు అంత ఇదైతే లేదు. సో సినిమా బాగుంది బాగాలేదని చెప్పే అభిప్రాయం మనకే ఉంది. సో అది మ్యాటరు, అదే చెప్దాం అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా, లైకు, షేరు, కామెంటు, సబ్స్క్రైబు, పక్కన ఉన్న బిల్లు కూడా కొట్టి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.